ఇన్ని సినిమాలు తీసిన మీకు అంటే ఇప్పుడు జనరల్‌గా సినిమా ఇండస్ట్రీలో సంబంధాలంటే అంటే ఓన్లీ డబ్బు సంబంధాలేనా? లేతే అంటే మనల్ని పరిచయం చేశారని ఒక విశ్వాసం గాని ఇలాంటియేమైనా ఉంటాయా? లేదా ఓన్లీ డబ్బు సంబంధాలతోనే నడుస్తా ఉంటది ఇండస్ట్రీ? లేదు. విశ్వాసం ఉన్నోళ్ళు వివి నాయక్ ఉన్నాడు. ఇప్పుడు మా పిల్లలంతా అతను అంతే. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు. మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చూడాలి. అలాగే నేను పరిచయం చేసిన వాళ్ళు అందరూ బాగానే ప్రేమతోటే ఉంటారు. ఎవరితోటి మనకు గొడవలు లేవు. గొడవలు డిస్కషన్ ఏదైనా ఉంటే సినిమాల గురించి సబ్జెక్ట్ గురించి తప్పితే పర్సనల్గా ఎవరితోటి గొడవ లేదు. ముందుగానే మనకు తెలిసి కూడా మనం చెప్పింది వినకపోతే అవతలతోటి గొడవ తప్పితే ప్రత్యేకించి ఏమీ లేదు. అయితే యాక్చువల్లీ మీకు పూరి జగన్నాథ్ అన్న కూడా ఒక స్పెషల్ ఇది ఉంది కదా సార్? గ్యారంటీ. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఐదర్ వివి వినాయక్ గారు కానీ పూరి జగన్నాథ్ గారు కానీ చూసుకుంటే వాళ్ళు మీరు అన్నట్టు క్రాఫ్ట్స్ మ్యాన్ కింద వాళ్ళు ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా. అంటే వాళ్ళు తీసే విధానం కానీ సినిమాను మౌల్డ్ చేసే విధానం కానీ. బట్ కథలది విషయంలోనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నారంటే రెడీ టు గివ్ అడ్వాన్స్ టు పూరి జగన్నాథ్ అని, లేకపోతే నెక్స్ట్ వినాయక్తో సినిమా చేయడానికి రెడీగా అని అంటున్నారు కదా. సో మరి అంటే మళ్ళీ ఎలా మౌల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు? అంటే వేరే వాళ్ళకి మనం ఏం మౌల్డ్ చేయలేక వాళ్ళు మౌల్డ్గానే ఉంటారు. మళ్ళీ స్మార్ట్ శంకర్ హిట్ అయింది, ఇది ఫ్లాప్ అయింది. ఒక సినిమా ఫ్లాప్ అయినందువల్ల వెనక్కి పోయే పరిస్థితి ఏం లేదు. ఒకటి కాదు కదా సార్, ఇప్పుడు లైగర్ కానీ ఇప్పుడు డబుల్ స్మార్ట్ కానీ అంటే మినిమం అంటే ఒక దెబ్బ తగిలితే ఒకప్పుడు ఏంటంటే సార్ మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో మీరు సాంబయ్య లాంటి సినిమా తీస్తే ఒక 10 లక్షల డెఫిషియట్ 5 లక్షల డెఫిషియట్ ఇంతే ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, కొడితే కుంభస్థలం అంటున్నారు, లేదంటే ఇంకా డైరెక్ట్గా మూలపడిపోయిన పరిస్థితులు వస్తున్నాయి. అలా మారిపోయింది సినిమా ఇండస్ట్రీ. షేరింగ్ చేసుకుందాం అనుకోండి, హీరో డైరెక్టర్ అందరు షేరింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ఇద్దరితో ఆ ఇబ్బంది ఉండదు. షేరింగ్ చేసుకుంటారు, కష్ట నష్టాలు అన్నిట్లో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరితో ఎప్పుడు 100% ప్రాబ్లం రాదు. బాల్లో గాలి ఉండాలండి, గాలి లేని బాల్ ఎంత వదినా రాదు. కొంచెం గాలి ఉండదు, కొంచెం లేస్తే ఎంత పైకైనా లేపచ్చు, దాన్ని ఎంత పైకైనా లేస్తుంది. అలాగా వాళ్ళు స్టామినా ఉన్న డైరెక్టర్. అదే సార్ ఏంటంటే ఒక స్టామినా ఉన్న డైరెక్టర్ వేరు, కాకపోతే ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టు అప్గ్రేడ్ అవుతూ తీయడం అనేది ఒకటి వేరు కదా సార్. ఒప్పుకుంటారా దీనికి మీరు? ఒప్పుకుంటా, ఖచ్చితంగా ఒప్పుకుంటా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అదే కదా. డబుల్ స్మార్ట్ చూస్తే మీరు అన్నట్టు స్మార్ట్ శంకర్ అనేది కొత్త పాయింట్. డబుల్ స్మార్ట్ చూస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడంలోనే ఫెయిల్ అయింది సినిమా. అక్కడ లైగర్ కూడా సేమ్ అదే. అది ఏమైంది, హై ఎక్స్పెక్టేషన్కి పోయింది. లైగర్ కావచ్చు, స్మార్ట్ శంకర్ అయినాక డబుల్ స్మార్ట్ హై ఎక్స్పెక్టేషన్కి వెళ్ళి హై ఎక్స్పెక్టేషన్లో చేసేటప్పుడు మనం కూడా కొంచెం కంగారు పడతాం. ఆ కంగారులో మిస్ఫైర్ అవుతాయి. మిస్ఫైర్ అవ్వకుండా ఉండవు. మిస్ఫైర్ అయినా వాళ్ళు మళ్ళీ చేయగలుగుతారు. గ్యారంటీగా బ్లాక్ బస్టర్ ఇయ్యగల సత్తా ఉన్నోళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు అనుకో, గ్యారంటీ బ్లాక్ బస్టర్స్. ఓకే. అంటే ఇప్పుడు మీరు 9 సంవత్సరాల తర్వాత వస్తున్నారు సార్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చిరంజీవి గారు వినాయక్ గారిని భయంకరంగా నమ్ముతారు. ఇప్పుడు అదే ఠాగూర్ తీశారు, దాని తర్వాత ఖైదీ నెంబర్ 150 మళ్ళీ రీఎంట్రీతో కూడా ఆయనతోనే వచ్చారు. బట్ తర్వాత ఇవ్వాలంటే ఇప్పుడు వాళ్ళే ఆలోచిస్తున్నప్పుడు మీకు ఎలా అంటే ఇప్పుడు మీరేమన్నా మధ్యకాలంలో డిస్కషన్స్ కానీ ఇవి కానీ జరిగితే కదా మీకు తెలిసేది వాళ్ళకి కథల మీద ఎలాంటి కమాండ్ ఉన్నారు, ఇప్పుడు ఎంత దీంట్లో ఉన్నారనేది. వినాయక్ గారు అయితే నాకు వారానికి ఒకసారి కలుస్తాం, ఎప్పుడు కలిసి కలుస్తూనే ఉంటాం. కథలు మాట్లాడతాం, సినిమాల గురించి మాట్లాడతాం, అన్ని సినిమాలు చూస్తాం. అదేం లేదు, క్రియేటర్ ఎప్పుడు క్రియేటరే. కొంచెం దగ్గర ఉండి చేసుకుంటే గ్యారంటీగా బ్లాక్ బస్టర్ ఇస్తాడు వినాయక్, డౌటే లేదు. సార్ అంటే ఇప్పుడు మీకు స్టార్ హీరోస్ అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారితో సినిమా చేసినప్పుడు అది పాన్ ఇండియా చేయాలి, ఎందుకంటే అక్కడ హిందీలో మార్కెట్ ఉంది కాబట్టి ఆయనకి. సో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అనేది అంటే ప్రొడక్షన్లో కూడా రకరకాల చేంజెస్ అనేవి చూస్తున్నాం కదా సార్ మనకి యాక్చువల్గా. సో మరి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది రెడీ చేసుకున్నారా? పాన్ ఇండియా సినిమా ఏమి ఉండదండి. మీరు ఉండదా? మంచి కథ తీసి చేసి అదే పాన్ ఇండియా అవుతుంది. పాన్ ఇండియా అని ఎక్స్పెక్ట్ చేసి కాదు కదా. బాహుబలి కావచ్చు, KGF కావచ్చు, కాంతారా కావచ్చు, ఈ కార్తికేయ కావచ్చు, ఇవన్నీ ముందుగానే పాన్ ఇండియా అని చేసినవి కాదు. పాన్ ఇండియా సినిమాలు అయినాయి, కథ కనెక్ట్ అయింది వాళ్ళకు కూడా. పుష్ప కానీ ఇవన్నీ వాళ్ళకి కనెక్ట్ అయినాయి. ఎందుకు? యూనివర్సల్ సబ్జెక్ట్స్ అవి, ఎక్కడైనా ఇండియాలో ఉండే సబ్జెక్ట్స్ అవి. సో కనెక్ట్ అయింది. సో ఆ కనెక్టివిటీ కోసం మనం ట్రై చేయాలి, అంతేగాని మనం పాన్ ఇండియా అని సినిమా వాళ్ళు పెడితే ఇప్పుడు అలా పాన్ ఇండియా అని సినిమాలు తీసింది ఏది ఆడలేదు. పాన్ ఇండియా అనుకోకుండా తీసింది పాన్ ఇండియా సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. కథ యూనివర్సల్ ఉంటే ఎనీ లాంగ్వేజ్, ఇప్పుడు మనం ఎనీ లాంగ్వేజ్ సినిమాలు మనం చూస్తున్నాం. ఇంతకుముందు నార్త్లో ఎప్పుడో ఉండేది. ఇంతకుముందు కూడా మనకి నార్త్లో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్ డబ్బింగ్ చేసి బ్లాక్ బస్ హిట్ అయినాయి చాలా సినిమాలు. మనం చేయలేదు, తర్వాత వదిలేసాం. ఇప్పుడు మనకి స్పాన్ పెరిగింది,
రెవెన్యూ ఖర్చు పెట్టడానికి బడ్జెట్ ఉంది. సో ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమా లాగా యూనివర్సల్ సబ్జెక్ట్ తీసుకొని చేస్తే గ్యారెంటీగా